ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సింగరేణికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బట్టిగారే ఆర్థిక మంత్రి, బట్టిగారే సింగరేణి మంత్రి. మరి ఆర్థిక మంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయడం నీకు తగునా అని నేను బట్టిగారిని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మేరకు సమంజసమో అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం, నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? గతంలో సిఎస్ఆర్ డబ్బు, సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం. సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం, లేదా ఒక స్కూళ్లు కట్టడానికో, కాలేజీలు కట్టడానికో, మంచినీళ్లు ఇవ్వడానికో వాడినాం. నువ్వేమో ఫుట్బాల్ షోకుల కోసం వాడుతున్నావు. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు? సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు? ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు. సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. ఎవరయ్యే సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు? సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లే ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. నువ్వు 10 కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కలు నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు మళ్లీ కూడా నేను భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి చూడండి. బోనస్ పెంచుతామన్నారు, లాభాల్లో వాటా పెంచుతామన్నారు, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు. చాలా హామీలు ఇచ్చిండ్రు, అన్ని తుంగలో దొక్కిండ్రు. సొంత ఇంటి పథకం తెస్తాం, ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంటి పథకం పోయింది, ఉన్న బోర్డు పోయింది, లాభాల్లో వాటా పోయింది. లాభాల్లో వాటా కూడా జిమ్మికి చేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం ఎంత లాభాలు వస్తే దాంట్లో వాటా ఇస్తారా? దాంట్లో సగం పక్కకు పెట్టిండు. మొన్నటి సంవత్సరం ఎంత వచ్చిందంటే వాటా దాదాపు 6,394 కోట్లు లాభం వస్తే 6,394 కోట్ల మీద బోనస్ ఇవ్వాలన్నా దాన్ని ఏం చేసిండు? భవిష్యత్ అవసరాలు అని చెప్పి పక్కకు పెట్టి 2,360 కోట్ల రూపాయల మీదనే బోనస్ ఇచ్చిండు. బోనస్ ఏమో వాటా పెంచినట్టు చూపిస్తాడు, అసలు పర్సంటేజ్ ఏమో తగ్గిస్తాడు. అంటే నువ్వు మొత్తం వచ్చిన లాభాల మీద బోనస్ ఇస్తావా? సగానికి సగం తగ్గించి ఆ సగం మీద నేను ఇంత శాతం ఇచ్చినమని బోగస్ మాటలు మాట్లాడతావా నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా ఈరోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజా పోరాటానికి సిద్దమవుతుంది. నేను భట్టి గారిని కోరుతా ఉన్నా, తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. లేదంటే ఆ కార్మికుల్ని తీసుకొని వచ్చి నీ ఇల్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పి కూడా భట్టి విక్రమార్క గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా. మరో ముఖ్యమైన విషయం, ఇవాళ జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్ర